ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఏమంటారంటే ఏంటి, రక్షణ అనేది ఎలా వస్తుందంటే ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు వీళ్ళు. ఏమంటారంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారమే అంటారు. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. మొదటిదిగా మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది అని ఇశ్రాయేలు చెప్తున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నారో మనం ఆలోచిస్తే 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అండి ఏమంటున్నారు తెలుసు మీరు? కంపల్సరిగా మీకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? సున్నతి పొందాలి అబ్బాయి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎవరో తెలుసు మరలా, వీళ్ళు కూడా కొద్దో గొప్ప యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళే. చూడండి ఆ మాట చూడండి, యోదయ నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారంట? యెరూషలేము నుంచి వచ్చారు. వచ్చి అక్కడ డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. అయ్యా మన మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం బాప్తీసం పొందినా, యేసు ప్రభువుని నమ్ముకున్నా మనం ఏం పొందాలంటున్నారు? మనం ఏం పొందాలి? సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు అంటున్నారు. ఏం పొందాలంటమ్మా? సున్నతి పొందితేనే రక్షణ లేదన్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? రోమిలు రాసిన పత్రిక ఆయన ఏమంటున్నారో తెలుసా? ఆయన అన్నమాట మనం జాగ్రత్తగా చూస్తే 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే రక్షణ ఎలా వస్తుంది? 10వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అక్కడేమంటున్నారు చూసారా డిఫరెంట్? నీవు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందితేనే తప్ప మీకేమి లేదు, రక్షణ లేదని వాళ్ళు బోధిస్తుంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అయ్యా యేసు ప్రభుని నీ యొక్క నోటితో ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి దేవుడు లేపాడని విశ్వసించి నీవు ఆయన కోసం బ్రతికితే నీకు రక్షణ. అలాగైతే రక్షణ సున్నతి వల్ల కాదని వచ్చింది. పౌలు గారికి వీళ్ళకి ఏమొచ్చేసింది? పేదలు వచ్చేసినాయి. ఈయన ఒకటి చెప్తున్నాడు. ఈయనేమో సున్నతి కావాలని ఇశ్రాయేలీలు, యూదులు, ప్రధాన యాజకులు చెప్తుంటే లేదు సున్నతి అవసరం లేదు. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటున్నాడు ఈయన, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని నీ నోటితో